ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 25 ఏప్రిల్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, తండ్రి దూరదేశం నుండి పిల్లలైన మీ కొరకు నూతన రాజ్యాన్ని స్థాపన చేసేందుకు వచ్చారు. మీరిప్పుడు స్వర్గానికి అర్హులుగా అవుతూ ఉన్నారు. ప్రశ్న: ఏ పిల్లలకు శివబాబాపై స్థిరమైన నిశ్చయం ఉంటుందో వారి గుర్తులేవి? జవాబు: వారు కళ్ళు మూసుకొని బాబా శ్రీమతంను అనుసరిస్తూ ఉంటారు. ఏ ఆజ్ఞ లభిస్తే అది చేస్తారు. ఇందులో నష్టపోతామేమో అనే ఆలోచన కూడా వారికి రాదు. ఎందుకంటే ఇటువంటి నిశ్చయ బుద్ధిగా ఉన్న పిల్లల బాధ్యత తండ్రిది. వారికి నిశ్చయం యొక్క బలం లభిస్తుంది. స్థితి అచలంగా స్థిరంగా ఉంటుంది. పాట: మీరే మా తల్లి మా తండ్రి. ఓం శాంతి. ఈ మహిమ ఎవరిదో ఈ ప్రపంచంలో పిల్లలైన మీకు తప్ప మరెవరికి తెలియదు. ఇది అత్యంత ఉన్నతమైన తండ్రి మహిమ. ఇక మిగిలిన ఎవరిని మహిమ చేసినా అది వ్యర్థమవుతుంది. అత్యంత ఉన్నతమైన వారు ఒక్క తండ్రి మాత్రమే. కానీ తండ్రి పరిచయాన్ని ఎవరిస్తారు? స్వయంగా వారే వచ్చి ఆత్మ పరిచయాన్ని, తమ పరిచయాన్ని ఇస్తున్నారు. ఏ మనిషికి ఆత్మ పరిచయం తెలియదు. భలే మహాత్మ, జీవాత్మ అని అంటారు, కానీ ఆత్మ అంటే ఎవరికి తెలియదు. శరీరాన్ని వదిలినప్పుడు ఆత్మ వెళ్ళిపోయిందని అంటారు. శరీరం శవమైపోతుంది. ఆత్మ అవినాశి, అది ఎప్పుడూ నశించదు. ఆత్మ నక్షత్రం వలె ఉంటుంది. అది చాలా సూక్ష్మమైనది. ఈ కన్నులతో చూడలేము. అన్ని కర్తవ్యాలు చేసేది ఆత్మనే. కానీ మాటి మాటికి దేహాభిమానంలోకి వచ్చి నేను ఫలానా, నేను ఈ పని చేస్తాను అని అంటారు. వాస్తవానికి చేసేదంతా ఆత్మనే. శరీరం అంటే కేవలం అవయవాలు మాత్రమే. ఈ సాధువులు మొదలైన వారందరికీ ఆత్మ చాలా సూక్ష్మమైందని, బ్రుక్టి మధ్యలో ఉంటుందని తెలుసు. కానీ ఆత్మలో పాత్రను అభినయించే సంస్కారం ఉందనే జ్ఞానం వారికి లేదు. కొంతమంది ఆత్మ నిర్లేపమని, అందులో సంస్కారం లేదని అంటారు. కొంతమంది సంస్కారం అనుసారంగా జన్మలు లభిస్తాయని అంటారు. అనేక భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఎలాంటి ఆత్మలు 84 జన్మలు తీసుకుంటాయో కూడా ఎవరికి తెలియదు. సూర్యవంశీయులు మాత్రమే 84 జన్మల చక్రంలో తిరగవలసి ఉంటుందని మీకు తెలుసు. ఆత్మనే 84 జన్మల చక్రంలో తిరిగి పతితమవుతుంది. ఇప్పుడు ఆత్మను పావనంగా ఎవరు చేస్తారు? పతిత పావనులు సర్వశ్రేష్టమైన వారు ఒక్క తండ్రి మాత్రమే. వారి మహిమ సర్వోన్నతమైనది. వెనుక వచ్చేవారు 84 జన్మలు తీసుకోలేరు. అందరూ ఒక్కసారిగా రాలేరు. ఎవరైతే మొట్టమొదట సతయుగంలో సూర్యవంశ రాజులుగా ప్రజలుగా వస్తారో వారే 84 జన్మలు తీసుకుంటారు. పోను పోను మనుషుల సంఖ్య చాలా వృద్ధి చెందుతూ ఉంటుంది కదా. కొంతమందికి 83, కొంతమందికి 80 జన్మలు ఉంటాయి. అక్కడ సతయుగంలో పూర్తిగా 150 సంవత్సరాల ఆయువు ఉంటుంది. ఆయువు పూర్తి కాకముందే ఎవరు త్వరగా మరణించరు. ఈ విషయాలన్నీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. పరంపిత పరమాత్మ గురించి ఎవరికి తెలియదు. తండ్రి చెప్తున్నారు, మీ ఆత్మ ఎలా ఉంటుందో అలాగే నా ఆత్మ కూడా ఉంది. మీరు జనన మరణాల్లోకి వస్తారు. నేను రాను. ఎప్పుడైతే పతితులుగా అవుతారో నన్ను పిలుస్తారు. చాలా దుఃఖం కలిగినప్పుడు నన్ను పిలుస్తారు. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని శివబాబా చదివిస్తున్నారు. పరమాత్మ వస్తారని ఎలా అంగీకరించాలని కొంతమంది అడుగుతారు. అప్పుడు వారికి తెలిపించాలి. అందరూ ఓ పతిత పావన రండి అని పిలుస్తారు. వారు నిరాకారులు. వారికి తమ సొంత శరీరం లేదు. పతిత ప్రపంచంలోనే రావాల్సి ఉంటుంది. పావన ప్రపంచంలోకి రారు కదా. ఈ విధంగా అర్థం చేయించాలి. అంతేకాక ఆత్మ ఎంత చిన్నదో పరమాత్మ కూడా అంత చిన్నగానే ఉంటారు. కానీ వారు మానవ సృష్టికి బీజరూపులు, జ్ఞానసాగర్లు. తండ్రి అంటున్నారు, మీరు నన్ను పరంపిత పరమాత్మ అని అంటారు, పిలుస్తారు. కనుక
తప్పకుండా వస్తాను కదా. దూరదేశంలో ఉండేవారు పరాయి దేశంలోకి వచ్చారని మహిమ కూడా ఉంది కదా. ఇప్పుడు మనం పరాయి దేశము అనగా రావణ దేశంలో ఉన్నామని తండ్రి ద్వారా తెలుసుకున్నాము. సత్య త్రేతాయుగాలలో మనం ఈశ్వర్య దేశం అనగా మన దేశంలో ఉండేవారము. మళ్ళీ ద్వాపర యుగం నుండి పరాయి దేశంలో పరాయి రాజ్యంలోకి వామ మార్గంలోకి వచ్చేస్తాము. తర్వాత భక్తి ప్రారంభమవుతుంది. మొట్టమొదట శివబాబాను భక్తి చేయటం ప్రారంభిస్తారు. వారు శివుని రూపంగా పెద్ద శివలింగాన్ని తయారు చేస్తారు. కానీ వారు ఇంత పెద్దగా లేరు. ఇప్పుడు మీరు ఆత్మ పరమాత్మకు గల వ్యత్యాసంను అర్థం చేసుకున్నారు. వారు జ్ఞానసాగర్లు, సదా పావనంగా ఉంటారు. అంతేకాక వారు సుఖసాగర్లు, ఆనంద సాగర్లు. ఇది పరమాత్మ మహిమయే కదా. ఓ పతిత పావన రండి అని ఇప్పుడు పిలుస్తారు. వారు పరంపిత కల్పకల్పం వస్తారు. దూరదేశంలో ఉండే ప్రయాణికుణ్ణి పిలుస్తారు. వారి మహిమను గానం చేస్తారు. బ్రహ్మ సరస్వతులను పిలవరు. నిరాకార పరమాత్మను పిలుస్తారు. ఇప్పుడు దూరదేశంలో ఉన్న తండ్రి పరాయి దేశంలోకి రండి అని ఆత్మనే పిలుస్తుంది. ఎందుకంటే అందరూ పతితులైపోయారు. నేను కూడా ఎప్పుడైతే రావణ రాజ్యం సమాప్తం అవ్వనున్నదో అప్పుడు వస్తాను. నేను సంగం యుగంలోనే వస్తాను. ఇది ఎవరికీ తెలియదు. వారు పరమాత్మ బిందువు అని అంటారు. ఈ రోజుల్లో ఆత్మే పరమాత్మ, పరమాత్మనే ఆత్మ అని అంటారు. కానీ ఆత్మ పరమాత్మగా అవ్వచాలదు. ఆత్మ పరమాత్మ రెండు వేర్వేరు. ఇరువురి రూపం ఒకే విధంగా ఉంటుంది. కానీ ఆత్మ పతితమవుతుంది. 84 జన్మల పాత్ర చేయవలసి వస్తుంది. పరమాత్మ జనన మరణ రహితులు. ఆత్మయే పరమాత్మ అయితే సతో ప్రధాన పరమాత్మ తమో ప్రధానంలోకి వస్తారా? లేదు, అలా జరగదు. తండ్రి అంటున్నారు, ఆత్మలందరికీ సేవ చేసేందుకు నేను వస్తాను. నేను రావటాన్ని జన్మ అని కూడా అన్నారు. నరకవాసులను స్వర్గవాసులుగా చేసేందుకే నేను వస్తాను. స్వర్గాన్ని స్థాపన చేసేందుకు పరాయి దేశంలోకి వస్తారు. తండ్రి వచ్చి మనల్ని స్వర్గానికి అర్హులుగా చేస్తారు. ఆత్మల పాత్రలన్నీ సమానంగా ఉండవు, వేరువేరుగా ఉంటాయని కూడా అర్థం చేయించారు. ఎవరి పాత్ర వారితే. పరమాత్మ జనన మరణ రహితులు. వారు తప్పకుండా వస్తారు. అందుకే శివరాత్రి పండుగను జరుపుకుంటారు. కానీ వారు ఎప్పుడు వచ్చారో ఎవరికి తెలియదు. తెలియకుండానే శివ జయంతి పండుగను జరుపుకుంటూ వచ్చారు. స్వర్గస్థాపన చేసేందుకు వారు తప్పకుండా సంగం యుగంలోనే వచ్చి ఉంటారు. పతితులను పావనంగా చేసేందుకు సంగం యుగంలోనే వస్తారు కదా. పావన సృష్టిని స్వర్గమని అంటారు. ఓ పతిత పావన రండి అని పిలుస్తారు. మరి తప్పకుండా పతిత ప్రపంచం వినాశనమే జరగబోయే సమయంలోనే వచ్చి పావన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. బాబా ప్రతి యుగంలో రారు. తండ్రి అంటున్నారు, నేను పతిత ప్రపంచాన్ని పావనంగా సంగం యుగంలోనే తయారు చేయాల్సి ఉంటుంది. ఇది పరాయి దేశం, రావణుని దేశం. కానీ రావణ రాజ్యం నడుస్తూ ఉందని మనుషులెవరికీ తెలియదు. రావణ రాజ్యం ఎప్పుడు ప్రారంభమైందో కూడా ఎవరికీ తెలియదు. మొట్టమొదటి ముఖ్యమైన విషయము ఆత్మ పరమాత్మల రహస్యాన్ని అర్థం చేయించాలి. తర్వాత వారు పావనంగా తయారు చేసేందుకు కల్పం యొక్క సంగం యుగంలో వస్తారని అర్థం చేయించాలి. ఈ కర్తవ్యం వారిదే, కానీ శ్రీకృష్ణునిది కాదు. శ్రీకృష్ణుడు స్వయం 84 జన్మలు తీసుకుని క్రిందకు వస్తాడు. సూర్యవంశీలందరూ క్రిందకు దిగుతారు. వృక్షంలోని అర్ధభాగం తాజాగా, అర్థం పాతదిగా ఉండదు. అందరూ శిథిలావస్థకు చేరుకుంటారు. కల్పం ఆయువుని గురించి కూడా మనుషులకు తెలియదు. శాస్త్రాల్లో చాలా పెద్ద ఆయువును ఇచ్చేశారు. ఇదంతా తండ్రే కూర్చుని స్వయంగా అర్థం చేయిస్తున్నారు. కావున ఇందులో ప్రశ్నలు ఉత్పన్నమయ్యే అవకాశం లేదు. రచయిత అయిన తండ్రి సత్యమే చెప్తారు. మేము ఇంతమంది బీకేలము ఉన్నాము, అందరూ ఒప్పుకుంటున్నాము. వారు తప్పకుండా ఉన్నారు కాబట్టే నమ్ముతున్నాము. పోను పోను నిశ్చయమైతే అందరికీ అర్థం కూడా అవుతుంది. మొట్టమొదట మనుషులకు ఇది అర్థం చేయించాలి.
పరంపిత పరమాత్మ నిరాకారులు, దూరదేశం నుండి వచ్చారు. కానీ ఏ శరీరంలో వచ్చారు? సూక్ష్మవతనంలోకి వచ్చి ఏం చేస్తారు? తప్పనిసరిగా వారు ఇక్కడికే రావాల్సి వస్తుంది. ప్రజాపిత బ్రహ్మ కూడా ఇక్కడే ఉండాలి. బ్రహ్మ ఎవరో ఇది కూడా తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఎవరిలో ప్రవేశించారో వారికే తన జన్మల గురించి తెలియదు. కనుక పిల్లలైన మీకు కూడా తెలియదు. నేను దత్తు చేసుకున్నప్పుడే మీరు నా పిల్లలుగా అవుతారు. నేను ఇతనితో కలిసి పిల్లలకు అర్థం చేయిస్తున్నాను. మీరు మీ జన్మలను మర్చిపోయారా? ఇప్పుడు సృష్టి చక్రం పూర్తి అయింది. మళ్ళీ పునరావృతం అవుతుంది. నేను రాజయోగం నేర్పించేందుకు, పావనంగా తయారు చేసేందుకు వచ్చాను. పావనంగా తయారయ్యేందుకు ఇతర మార్గం ఏదీ లేదు. ఈ రహస్యాన్ని మనుషులు తెలుసుకుంటే గంగా స్నానానికి, కుంభమేళాలకు మొదలైన వాటికి వెళ్ళరు. నీటి నదుల్లో అయితే సదా స్నానం చేస్తూనే ఉంటారు. ద్వాపర యుగం నుండి చేస్తూనే వచ్చారు. గంగలో మునుకులు వేస్తే పాపాలు నశిస్తాయని భావిస్తారు. కానీ ఎవరి పాపాలు నశించవు. మొట్టమొదట ఆత్మ పరమాత్మల రహస్యాన్ని అర్థం చేయించండి. పరమాత్మ తండ్రిని పిలిచేది ఆత్మనే. వారు నిరాకారులు. ఆత్మ కూడా నిరాకారమే. ఈ అవయవాల ద్వారా ఆత్మ పిలుస్తుంది. భక్తి తర్వాత భగవంతుడు వస్తారు. ఇది కూడా డ్రామాలో పాత్రగా ఉంది. తండ్రి అంటున్నారు, నేను నూతన ప్రపంచ స్థాపన చేసేందుకు రావాల్సి ఉంటుంది. శాస్త్రాల్లో కూడా భగవంతునికి సంకల్పం కలిగిందని ఉంది. కనుక తప్పకుండా డ్రామా ప్రణాళిక అనుసారం సంకల్పం వచ్చి ఉంటుంది. ఇంతకుముందు ఈ విషయాలు అర్థమయ్యేవి కావు. రోజులు గడిచే కొలది అర్థం చేసుకుంటూ ఉంటారు. తండ్రి అంటున్నారు, నేను మీకు కొత్త కొత్త ముఖ్యమైన నిగూఢమైన రహస్య విషయాలు తెలిపిస్తాను. వింటూ వింటూ అర్థం చేసుకుంటూ ఉంటారు. శివబాబా చదివిస్తున్నారు అని ఇంతకుముందు అనేవారు కాదు. ఇప్పుడు బాగా అర్థం చేసుకున్నారు. ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఎవరికి ఎలా అర్థం చేయించాలో ప్రతిరోజు బాబా తెలుపుతూనే ఉంటారు. అనంతమైన తండ్రి తెలుపుతున్నారని మొట్టమొదట నిశ్చయం చేసుకోవాలి. మరి వారు సత్యమే తెలుపుతారు కదా. ఇందులో సంశయపడే విషయమే లేదు. కొంతమంది పిల్లలు పక్కాగా, కొంతమంది కచ్చాగా ఉంటారు. కచ్చాగా ఉండేవారు ఇతరులకు అర్థం చేయించలేరు. పాఠశాలలో కూడా నెంబర్ వారుగా ఉంటారు. పరంపిత పరమాత్మ వచ్చి చదివిస్తున్నారని ఎలా నమ్మాలి అని చాలామంది సంశయపడతారు. ఎందుకంటే శ్రీకృష్ణుడు వచ్చి జ్ఞానం తెలుపుతారని వారి బుద్ధిలో ఉంది. పతిత ప్రపంచంలోకి కృష్ణుడు రాలేడు. పతిత ప్రపంచంలో, పతిత శరీరంలో పరమాత్ముడే రావాల్సి వస్తుందని వారికి రుజువు చేయాలి. ప్రతి ఒక్కరికి వారి బుద్ధి వారికి ఉంటుంది. కొంతమంది వెంటనే అర్థం చేసుకుంటారు. ఎంత వీలైతే అంత అర్థం చేయించండి. బ్రాహ్మణులందరూ ఒకే విధంగా ఉండరు. కానీ పిల్లల్లో దేహాభిమానం చాలా ఉంది. పిల్లలు నెంబర్ వారుగా ఉంటారని బాబాకు కూడా తెలుసు. ఆదేశానుసారం పిల్లలు నడుచుకోవాలి. పెద్ద బాబా చెప్పిన దాన్ని అంగీకరించాలి. గురువులు మొదలైన వారి మాటలు ఒప్పుకుంటూ వచ్చారు కదా. ఇప్పుడు స్వర్గంలోకి తీసుకెళ్లే తండ్రి మాటలు కళ్ళు మూసుకొని ఒప్పుకోవాలి. కానీ అంత నిశ్చయబుద్ధి కలవారు లేనేలేరు. అందులో నష్టం కలగని, లాభం రాని ఒప్పుకోవాలి. నష్టం జరిగినా బాబా అంటున్నారు, ఎల్లప్పుడూ శివబాబాయే చెప్తున్నారని భావించండి. బ్రహ్మ అని భావించకండి. బాధ్యత శివబాబాయే వహిస్తారు. ఈ బ్రహ్మ వారి రథం కనుక బాబాయే సర్దిద్దుతారు. నేను కూర్చున్నాను కదా అని బాబా అంటారు. ఎల్లప్పుడూ శివబాబాయే చెప్తున్నారని భావించండి. ఇతనికి ఏమీ తెలియదు అనే భావించండి. ఒకవైపు నిశ్చయం ఉంచాలి. నేను చెప్పింది వింటూ ఉంటే మీ కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఈ బ్రహ్మ కూడా ఏదైనా చెప్తే దానికి కూడా బాధ్యత నాదే. పిల్లలైన మీరు చింతించకండి. శివబాబాను స్మృతి చేసినట్లయితే స్థితి ఇంకా పక్కా అయిపోతుంది. నిశ్చయంలో వికర్మలు వినాశనమైపోతాయి. బలం కూడా లభిస్తుంది. బాబాను ఎంత ఎక్కువగా స్మృతి చేస్తారో అంత ఎక్కువ బలం లభిస్తుంది. శ్రీమతం అనుసరించి ఎవరైతే సేవ చేస్తారో వారు మాత్రమే ఉన్నత పదవిని పొందుతారు.
చాలామందిలో దేహాభిమానం చాలా ఎక్కువగా ఉంటుంది. బాబా పిల్లలందరితో ఎంత ప్రీతిగా ఉంటారో చూడండి. అందరితో మాట్లాడుతూ ఉంటారు. పిల్లలను అడుగుతారు, హాయిగా కూర్చుని ఉన్నారా, ఏ కష్టం లేదు కదా. పిల్లలంటే చాలా ప్రేమ ఉంటుంది. అనంతమైన తండ్రికి పిల్లలపై చాలా చాలా ప్రేమ ఉంది. శ్రీమతంను అనుసరించి ఎవరు ఎంత సేవ చేస్తారో దాని అనుసారం ప్రేమ ఉంటుంది. సర్వీస్లోనే లాభం ఉంది. సేవలో ఎముకలను కూడా స్వాహా చేయాలి. ఏదైనా పని చేస్తూ ఉంటే ఈ పుత్రుడు ఫస్ట్ క్లాస్గా ఉన్నాడని వారు బాబా హృదయంలో ఉంటారు. కానీ నడుస్తూ నడుస్తూ కొంతమందిపై గ్రహచారం కూడా కూర్చుంటుంది. మాయ ఎదిరిస్తుంది కదా. గ్రహచారం కూర్చుంటే తర్వాత జ్ఞానం తీసుకోలేరు. కొంతమంది అలసిపోకుండా కర్మనా సేవ చేస్తూ ఉంటారు. అందరినీ సుఖధామానికి అధిపతులుగా తయారు చేయటం మీ కర్తవ్యం. ఎవరికి దుఃఖంనివ్వరాదు. జ్ఞానం లేకుంటే చాలా దుఃఖంనిస్తారు. తర్వాత ఎంత అర్థం చేయించినా అర్థం చేసుకోలేరు. మొట్టమొదట ఆత్మ పరమాత్మల జ్ఞానంనివ్వాలి. ఆత్మలో 84 జన్మల అవినాశి పాత్ర ఎలా నిండి ఉందో అర్థం చేయించాలి. ఇది ఎప్పటికీ మారేది కాదు. డ్రామాలో నిశ్చయింపబడి ఉంది. ఈ నిశ్చయం ఉన్నవారు ఎప్పుడూ చలించరు. చాలామంది కదిలిపోతూ ఉంటారు. చివరిలో ప్రపంచానికి అగ్గి అంటుకున్నప్పుడు చాలా స్థిరపడతారు. ఇప్పుడు చాలా యుక్తిగా అర్థం చేయించాలి. మంచి మంచి పిల్లలే సేవ చేస్తూ ఉంటారు. వారు హృదయంపై అధిరోహించి ఉంటారు. చాలా తీవ్రంగా ముందుకు వెళ్తూ ఉంటారు. చాలా శ్రమ చేస్తారు. వారికి సేవ చేయాలనే ఆసక్తి చాలా ఉంటుంది. ఎవరిలో ఏ గుణం ఉంటుందో దానిని బాబా వర్ణిస్తారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సేవలో ఎముకలు కూడా ఇవ్వాలి. ఏ విషయంలోనూ సంశయపడరాదు. సేవ చేసి అందరికీ సుఖంనివ్వాలి, దుఃఖంను ఇవ్వరాదు. సెకండ్ పాయింట్, నిశ్చయ బలంతో మీ స్థితిని స్థిరంగా చేసుకోవాలి. శ్రీమతంలో కళ్యాణం ఇమిడి ఉంది. ఎందుకంటే బాధ్యత తండ్రిది. అందువలన మీరు చింత చేయరాదు. ఈరోజు వరదానము. యోగయుక్త స్థితి ద్వారా సూక్ష్మ మరియు కఠినమైన బంధనాలను దాటుకునే బంధనముక్త భవ. యోగయుక్త స్థితికి గుర్తు బంధనముక్తం. యోగయుక్తము కావటంలో అన్నిటికంటే పెద్ద అంతిమ బంధనం ఒకటి, స్వయాన్ని తెలివి కలవారిగా భావించి శ్రీమతాన్ని తమ బుద్ధి యొక్క అద్భుతంగా భావించటం, అనగా శ్రీమతంలో తమ బుద్ధిని మిక్స్ చేయటం. దానిని బుద్ధి యొక్క అభిమానమని అంటారు. 2, ఎవరైనా ఏదైనా బలహీనత ఉందని సూచించినప్పుడు లేక నిందించినప్పుడు ఆ సమయంలో కొద్దిగానైనా వ్యర్థ సంకల్పం నడిచినా అది కూడా బంధనమే. ఎప్పుడైతే ఈ బంధనాలను దాటుకుని ఓటమి గెలుపు నిందాస్థుతిలో సమాన స్థితిని తయారు చేసుకుంటారో అప్పుడు సంపూర్ణ బంధన ముక్తులు అని అంటారు. స్లోగన్: ముందు ఆలోచించి తర్వాత చేయటమే జ్ఞానయుక్తాత్మల గుణము. అవ్యక్త సూచన: మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి. ఏమీ తెలియని బాలుడు హాని కలిగించే వస్తువును ఆట బొమ్మగా భావిస్తే ఆ బాలునికి ఏదైనా ఇచ్చి దాని నుండి విడిపించాల్సి వస్తుందో అలా ఎవరైనా అల్పకాలిక గౌరవ ప్రతిష్టలు లేక అల్పకాలిక కోరికలు ఉంచుకుంటే వారికి గౌరవం ఇచ్చి స్వయం నిరహంకారులుగా అయిపోండి. ఆ సమయంలో వారికి ఏదైనా శిక్షణ ఇస్తే ఘర్షణ ఏర్పడుతుంది. అందువలన అటువంటి సమయంలో యోగయుక్త నడవడిక ద్వారా పరోపకారులుగా అయి క్షమాభావంతో సన్మానం ఇచ్చి
మొదట వారిని తెలివి కలవారిగా చేయండి. దాని ద్వారా వారు స్వయమే ఈ విషయం నష్టకారకము అని అనుభవం చేస్తారు. అచ్చా. ఓం శాంతి.